శ్రీమాత్రుడి మహా గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇటీవల కాలంలో అందరూ ఎక్కువగా చెప్తున్న కంప్లైంట్ దృష్టి దోషం. స్వామి, మాకు నరదృష్టి ఎక్కువగా ఉన్నది, మా పైన చెడు తలంపులు చేసేవారు ఎక్కువగా ఉన్న కారణం చేత మేము వారికి ఎటువంటి హాని చేయకపోయినా సరే మా తాలూకు ఎదుగుదలకి తీవ్రమైన అవాంతరం కలుగుతా ఉన్నదని, జీవితంలో ఎదగలేకపోతున్నామని చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఈ నరదృష్టి నుంచి రత్నశాస్త్రపరంగా ఎటువంటి నివారణ ఉపాయాలు ఉన్నాయి? ముఖ్యంగా మనం అనేక రకాల మానసిక కల్మషాల మధ్యన ఈరోజు సమాజంలో అనేక రకాల మానసిక కల్మషాలు ఉన్నాయి. ప్రతిదీ తమన స్వార్థం అనే ఒక అంశం నుంచే పుట్టుకొస్తుంది. పోల్చుకోవటం వల్ల అవతల వారి దగ్గర ఆ సౌకర్యం ఉన్నది, మన దగ్గర ఆ సౌకర్యం లేదు. అవతల వారికి ఆ అదృష్టం ఉన్నది, మనకు ఆ అదృష్టం లేదని వారి తాలూకా మానసిక వ్యధని ఆలోచన రూపంలో దృష్టిగా వేరే వాళ్ళ మీద చూపించడమే నెగిటివ్ ఎనర్జీ. ఇలాంటి పరిస్థితులు ఉన్నవారికి, ఇలాంటి ఆలోచన ఉన్నవారి నుంచి కాస్త దూరంగా జరగటం అన్నది ప్రప్రదమైన రెమెడీ. ఫస్ట్ రెమెడీ, మీ పరిధిలోనే మీ స్నేహితులుగా ఉండొచ్చు, మీ బంధువులుగా ఉండొచ్చు, మీ సొంత వారిగా ఉండొచ్చు. చాలా పరిస్థితుల్లో ఇవి కుటుంబంలోని వ్యక్తుల నుంచే ఈ దృష్టి దోషాలు అన్నవి వారు అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, భాగస్వాముల మధ్య కానీ తమ చేయలేకపోతున్న తమ తాలూకా క్యాలిబర్ ఏదైతే ఉన్నదో, తమ తాలూకా ప్రజ్ఞ ఉపయోగించి తమ వంతు చేసుకోవాల్సిన పనిని చేసుకోకుండా ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం, వారి నుంచి వారికి ఏదో వచ్చేస్తుందన్న ఒక ఆలోచనలో దృష్టి వాళ్ళ తాలూకా కంటిన్యూస్గా మానసికంగా పొద్దున్న లేచింది అదే పనిగా వారి మీద ఆలోచన పెట్టడం దృష్టి కింద పరిగణించవచ్చు. ఈ నరదృష్టి కోసం ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సోలంతో పాటుగా స్వామివారి ముద్రికలతో పంచలోహంలో తయారు చేసిన కడియములు సిద్ధం చేయించాము. అది మీకు స్క్రీన్ పైన వీడియోలో చూపిస్తాను, గమనించండి. దీనికి సంబంధించిన సంపూర్ణమైన వీడియోని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, ఆ వీడియోని కూడా గమనించండి. నరదృష్టికి సంబంధించిన ప్రయోగాలకు సంబంధించిన అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి శరీరం పైన వినియోగించే అత్యంత అద్భుతమైన వస్తువు నరదృష్టి కడియం. ఇది ఒకటి ధారణ చేయవచ్చు. తదుపరి బ్లాక్ హకీక్ మాల అని ఉంటుంది, అది కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. బ్లాక్ కలర్లో ఉంటుంది బీడు, దానిపైన గ్రే కలరు, వైట్ కలర్ లైన్స్ వస్తాయి. ఈ పూస ప్రకృతిలో వస్తుంది. నరదృష్టికి సంబంధించిన, దృష్టి దోషాలకు సంబంధించిన ఉలిక్కిపాటు పడి లేచేవారు, ఎవరో పిలుస్తున్నట్టుగా తరచు అనిపించడం, లేదా ఉన్నట్టుండిగా వారికి ఎనర్జీ అన్నది డ్రాప్ అయిపోవటం, నిద్రలేని సమస్యలు, ఇట్లాగా అనేక రకాల సమస్యలకి ఈ బ్లాక్ హకీక్ మాల అన్నది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. 54 పూసలతో వెండిలో తయారు చేసిన ఈ మాలని కంఠస్థానంలో మెడలో వేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఈ మాలని ప్రతి 30 రోజులకు ఒకసారి ఉప్పు నీటితో కడిగినట్లయితే దానికి ఉన్న మాలిన్యము మొత్తం పోయి మళ్ళా వేసుకున్న తదుపరి మీకు ఆ ఉత్తేజం అన్నది శరీరం కాస్త బరువు తగ్గినట్టు కనపడటం లాంటిది తెలుస్తుంది. ఇది రెండవ రత్నం. నరదృష్టికి సంబంధించిన, దృష్టి దోషానికి సంబంధించిన నివారణోపాయ మార్గముల్లో మనం ప్రప్రథమంగా యూజ్ చేసేది పంచలోహ కడియము. చేతికి వేసుకోవచ్చు. ఇది అందరికీ సెట్ అయ్యే సైజెస్లో అడ్జస్టబుల్ సైజుగా తయారు చేయించడం జరిగింది. ఈ కడియం ధారణ చేయటం వల్ల శరీరంలో ఉన్న దోషాలు మొత్తం నివారణ అయ్యి మన శక్తి వలయంలో మనకు తెలియకుండా మనకు వచ్చే సైకిక్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, మానసిక పరంగా వచ్చే ఆ ఆలోచనల ప్రవాహం నుంచి మనల్ని మన రక్షగా ఉంచుకోవటానికి ఈ కడియం ఉపయుక్తపడుతుంది. అట్లాగే ఈ బ్లాక్ హకీక్ మాల ధారణ చేయటం వల్ల ఇవి రెండు స్థూలంగా, ఒకటి మెటల్తో తయారు చేసింది, లోహంతో తయారు చేసింది, పంచలోహాలతో తయారు చేసింది, ఇంకొకటి జాతి రత్నముతో
భూగర్భం నుంచి వచ్చిన జాతి రత్నము బ్లాక్ హకీక్ అనే ఒక రత్నంతో తయారు చేసిన మాల. ఈ రెండు కాకుండా అత్యంత సాధారణంగా తక్కువ ఖర్చులో అయిపోవాలి అని అనుకుంటే కరుంగలి మాలను కూడా ధారణ చేయవచ్చు. కరుంగలి మాల 100 సంవత్సరాలు దాటిన తదుపరి దైవీ శక్తి ఉన్న వృక్ష జాతికి సంబంధించిన కాండం నుంచి మనము సేకరించి కరుంగలి మాలగా మనం తయారు చేసుకుంటున్నాం. ఆ కరుంగలి పూస చిన్నపిల్ల వాళ్ళకైతే పెద్ద సైజులో ఉండే కరుంగలి పూసని ఒకదాన్ని మెడలో వేయండి. కంఠస్థానంలో దృష్టికి సంబంధించిన ఉలిక్కిపాటుకి సంబంధించిన అంశముల్లో రక్షగా ఉంటుంది. కరుంగలిని రక్షగా కూడా వినియోగించే ప్రక్రియ మీకు చెప్పడం జరుగుతుంది. అదే పెద్దవారైతే కరుంగలి మాలని రాగిలో కానీ వెండిలో కానీ తయారు చేయించుకొని 54 పూసలో ధారణ చేయండి. నలుపు చెడు దృష్టిని నివారణ చేయడానికి ఉపయుక్తపడుతుంది. ఈ కరుంగలి పూస బ్లాక్ కలర్లో ఉండటం, కరుంగలికి దైవీ శక్తి ఉండటం, 100 సంవత్సరాలు దాటిన తదుపరి మనకు వచ్చే ఆ వృక్ష జాతికి సంబంధించిన ఆ దైవీ శక్తి పాజిటివ్ ఎనర్జీ దాంట్లో ఉండటం, యూనివర్సల్ పాజిటివ్ ఎనర్జీ కరుంగలి మాలలో ఉండటం చేత మనకి ఏదైతే దృష్టికి సంబంధించిన ఇబ్బంది ఉన్నదో, ఎదుగుదల లోపానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నదో అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు మన తాలూకా నెగిటివ్ని వదిలించేసుకుంటే మనం చక్కగా ముందుకు వెళ్ళిపోతాం. సగటు సామాన్యుడు జీవితంలో ఎదగలేకపోవటానికి తనకున్న అడ్డంకులే కారణం. జీవితంలో డెవలప్ అయిన వారు, సక్సెస్ పొందిన వారు, అవరోధాలు వారికి కొద్ది కాలం రాకుండా ఉంటే వారు సక్సెస్ఫుల్ అయిపోయినట్టు మనకు కనపడతారు. అందుకని చూడండి, అప్పటి వరకు మనతో పాటు తిరిగిన వ్యక్తే, అలాగ అక్కడ సమాజంలో ఉన్న వ్యక్తి ఒకేసారి మంచి స్థితిలోకి వెళ్ళినట్టు కనపడుతుంది. దాని తాలూకా కారణము తనకు వచ్చే నెగిటివ్ థింగ్స్, తనల్ని ఇబ్బంది పెట్టే ప్రతికూల అంశాలు ఆగినాక తన తాలూకా ప్రతిభ ఎట్లా ఉంటుంది. సమర్థత లేక చాలామంది ముందుకు రాలేకపోయారు అని అనుకుంటారు. వాస్తవానికి సమర్థత కన్నా వారిని వెనకాల నుంచి లాగే అంశాలే ఎక్కువ. చాలా మందికి చాలా విషయాలు ఉంటాయి. కొంతమందికి కుటుంబపరమైన అంశముల్లో ఉంటాయి, కుటుంబ వ్యక్తులే ఉంటారు చాలా పరిస్థితుల్లో. కొంతమందికి ధనానికి సంబంధించిన, కొంతమంది ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అట్లా. కాబట్టి మనం ఏదైనా ఒక ప్రదేశాన్ని శుభ్రం చేయాలనుకుంటే ముందు దాని ధూళి దుమ్ముని అంతా ఎట్లాగైతే బయటికి పంపిస్తామో దాని తర్వాత మనం పన్నీరుని లేదా సుగంధాలని జల్లుకోవాలి. ఇప్పుడు చాలా మంది చేస్తున్న పని ఏంటంటే, అద్భుతమైన రత్నం కావాలి, మాకున్న స్థితి కన్నా మంచి స్థితిలోకి వెళ్ళిపోయాలి, అది ఎటువంటి రత్నమైనా సరే మేము అప్పు చేసైనా తీసుకుంటామనే పరిస్థితిలో ఉన్నారు. కానీ మీ తాలూకా మానసిక మట్టంలో ఉన్న నెగిటివ్స్ని కరెక్ట్ చేసుకోకుండా, మీ చుట్టుపక్కల ఉన్న ఇబ్బందులను సరి చేసుకోకుండా మీరు ప్రగతి వైపు, డెవలప్మెంట్ వైపు పరిగెత్తినా సరే మళ్ళా దిగువలోకి రావడానికి ఎంతో సమయం పట్టదు. కాబట్టి స్వీయ పరిశీలన చేసుకొని తప్పిదాలు, పొరపాట్లు, ఇబ్బందులు మీ వద్దలో ఉంటే మీరు వాటిని కరెక్ట్ చేసుకోవటం మీ పరిధిలో ఉంటే, లేదా అవతల వారి పరిధిలో ఉంటే వాటి నుంచి కాస్త దూరంగా జరగటం, ఆ పరిస్థితుల నుంచి, ఆ వ్యక్తుల నుంచి దూరంగా జరగటం, లేదు ఇలాంటి దైవీ శక్తి ఉన్న స్థూలమైన రూపాలని, వస్తువుల్ని తీసుకొని ధారణ చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అందరూ మంచిగానే ఆలోచన చేస్తే ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండదు. నెగిటివ్ ఎనర్జీ అంతా నేను, నాది, నాకే అన్న స్వార్థం నుంచే వస్తుంది. దృష్టి దోషం లేదు, ఏదీ లేదు అని అనుకోవటం మన తెలివితో మనం చేసుకుంటున్న ఒక మోసమే తప్పితే, దృష్టి దోషం ఉన్నది ఒకరిపైన చేసే తలంపు ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా దృష్టి దోషంగానే మారి అవతల వారికి చేరుతుంది. మన మానసిక శక్తులు చాలా బలమైనవి. అదంత బలమైనవి అని భయపడి, బాధపడి ఉండిపోకుండా సరైన మార్గాన్ని తెలుసుకొని వాటి నుంచి ఎట్లా బయటపడాలో చెప్పటం తెలియని వారు ఇదంతా ఏం లేదు, అంతా ఉట్టిదే అని అంటారు. చాలామంది మెడికల్ డయాగ్నాసిస్కి దొరకని సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. కొన్ని పదుల సంఖ్యలో డాక్టర్స్ హాస్పిటల్స్కి వెళ్ళినా సరే మీకు ఏమీ లేదమ్మా, అంతా బాగానే ఉన్నాయి రిపోర్ట్స్ అని చెప్పేవాళ్ళు. కానీ వారి తాలూకా శారీరక పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నవారు కొన్ని లక్షల మంది ఉన్నారు బయట. కాబట్టి ఏదో ఒక దోషం ఏదో ఒక రూపంలో రావటం, ఏదో ఒక వ్యక్తి ద్వారా రావటం, ఏదో ఒక బంధం ద్వారా రావటం, ఇట్లా రకరకాల పరిస్థితుల్లో మనుషులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందికి తగు స్వాంతన కలగజేసుకోవటానికి
పరిస్థితులను అర్థం చేసుకోవటం, దానికి తగ్గ పరిష్కార మార్గాన్ని వెతుక్కోవటం చేసేవారికి ఈ వీడియో చాలా ఉపయుక్తపడుతుందని ఆశిస్తూ వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.